హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు మంతెన గారిది ఇంకొక రెసిపీ చూపిస్తున్నానండి నేను. బట్ చిన్న చిన్న చేంజెస్ చేసి చూపిస్తున్నాను. సో అది ఎక్కడ ఏంటి అన్నది ఎక్కడ స్కిప్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. సో ఫస్ట్ నేను 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకొని గ్రైండ్ చేస్తున్నాను. సో మామూలుగా మనకి సఫోలా ఓట్స్ అలా దొరుకుతాయి కదా, ఆ ఓట్సే తెచ్చుకొని నేను గ్రైండ్ చేస్తున్నాను. 1 కప్ అండి. ఇలా మెత్త పౌడర్ లాగా అయ్యే వరకు గ్రైండ్ చేయండి. మంచిగా మెత్తగా రావాలి మనకి పిండి కూడా. సో అలా వచ్చే వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మనం గ్రైండ్ చేసుకున్న ఓట్స్ని ఇలా ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. సో ఓట్స్ పొడి మనకి మెత్తగా అవ్వాలండి, నేను మళ్ళీ చెప్తున్నాను. సో మెత్తగా లేదంటే కనుక మనము అది వేసినప్పుడు విరిగిపోతూ ఉంటుంది. సో మెత్తగా వచ్చేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ 1 కప్పు ఓట్స్కి 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుందండి. ఇఫ్ ఎట్ ఆల్ పుల్లగా లేదు అంటే కనుక నార్మల్ పెరుగైనా వేసేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర. అండ్ మంతెన గారి రెసిపీస్లో మెయిన్ ఏంటి అంటే ఉప్పు వేయరండి, బట్ నేను మాత్రం ఒక 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మరీ ఉప్పు లేకుండా తినలేము కాబట్టి ఒక 1/2 స్పూన్. సో ఉప్పు లేకపోయినా సరే అనుకునే వాళ్ళు ఉప్పు స్కిప్ చేసేయచ్చండి. సో మంతెన గారి రెసిపీస్లో మెయిన్గా ఉప్పు ఉండదు, ఆయిల్ ఉండదు. ఈ రెండే అండి మెయిన్ అయిన రెసిపీస్లో. సో ఇప్పుడు నేనైతే కొంచెం ఉప్పు అయితే వేసాను. వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసేయండి. మనకి ఇది ఎలా అంటే ఆల్మోస్ట్ మనకి దోసపిండిలాగా వచ్చేయాలి ఇదంతా. ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్స్ మీరు యాజ్ ఇట్ ఈజ్ చేయండి. 1 కప్పు ఓట్స్, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు, అండ్ లాస్ట్లో 1 కప్పు వాటర్, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, అంతే. ఇప్పుడు ఇదంతా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి, బీట్ చేస్తూ మిక్స్ చేయండి. సో మనకి ఏంటంటే బ్యాటర్ అనేది మనం పెరుగు యాడ్ చేసాం కాబట్టి ఆ పెరుగు ఉండలు ఎక్కడా లేకుండా నీట్గా మిక్స్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, మనకి ఇలా దోసపిండిలాగా ఇలా కొంచెం లూజ్గానే ఉండేలా చేసి ఈ గ్యాప్లో మనం ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని మనము సో ఒక 10 మినిట్స్ ఫస్ట్ అయితే క్యారెట్ వదిలేయండి, మూత పెట్టేసి ఒక 10 మినిట్స్. మరీ చిన్నగా కాకుండా కొంచెం పొడవుగా వచ్చేలాగా చూసుకోండి మీరు గ్రేట్ చేసినప్పుడు. ఇది యాక్చువల్గా పీసెస్ లాగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు అనుకుంటారు, బట్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేయడం వల్ల ఏంటంటే మనకి ఇందులో ఓట్స్ ఉంది కాబట్టి ఓట్స్ తొందరగా ఉడికిపోతుంది. అండ్ ఆ టైంలో మనకి క్యారెట్ ఉడకదు. సో బెటర్ గ్రేట్ చేసుకుంటే ఏంటంటే మనకి పిండిలో మిక్స్ అయిపోతుంది కాబట్టి తొందరగా మనకి కుక్ అయిపోతుంది. అందుకే ఓన్లీ గ్రేట్ చేయండి, పీసెస్ లాగా మాత్రం కట్ చేయకండి. సో క్యారెట్ క్వాంటిటీ అనేది కూడా మీ ఇష్టం అండి. మీరు పిండిని ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి క్యారెట్స్ని యూస్ చేయండి. ఇందులో మళ్ళీ ఉల్లిగడ్డలు అలా ఏం యాడ్ చేయకూడదు, ఓన్లీ క్యారెటే అండి. ఇప్పుడు నేను తీసుకున్న 1 కప్పు ఓట్స్కి నేను ఒక 2 క్యారెట్స్ గ్రేట్ చేసుకున్నాను. అండ్ ఇందులో ఇంకా ఉల్లిగడ్డలు ఇంకేదైనా యాడ్ చేయాలి అనుకుంటారేమో, చెయ్యకండి, అవన్నీ ఏం చేయొద్దు. నేను చూపించింది యాజ్ ఇట్ ఈస్ చేయండి. సో ఇప్పుడు క్యారెట్ గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇది ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీ కదండి. సో మనకి మార్నింగ్ టిఫిన్స్లో కానీ ఆ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు పిండి చూశారు కదా, కొంచెం గట్టిపడింది. రవ్వ మనకి నానిపోతుంది కాబట్టి అది వాటర్ని అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టిగా అయిపోతుందండి. సో ఇప్పుడు నేను గ్రేట్ చేసుకున్న క్యారెట్లో 3/4 క్యారెట్ మొత్తం వేసేసానండి. కొంచెం ఉంచుకున్నాను పక్కకి. అండ్ నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి. సో స్పైసీనెస్ లేకపోతే తినలేము కాబట్టి జస్ట్ ఒక 2 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చిలండి, అసలు వేయాల్సిన అవసరం లేదు, బట్ నేను కొంచెం స్పైసీనెస్ ఉండాలి కాబట్టి 2 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసాను. వేసిన తర్వాత ఇదంతా బాగా కలిపేయండి. ఇప్పుడు ఇది కొంచెం గట్టిపడింది కాబట్టి కన్సిస్టెన్సీ నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ వాటర్ మాత్రం మెజర్మెంట్ ఏమి ఉండదు, మీరు కొన్ని వేస్తూ కలుపు చూసుకోండి. మీకు దోసపిండిలాగా రావాలి, కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండకుండా కొంచెం లూజ్గా అయ్యే వరకు మీరు చూసుకోండి. వాటర్ యాడ్ చేసేటప్పుడు కొన్ని యాడ్ చేస్తూ కలుపుకోండి. సో ఫైనల్గా మనకి ఇలా ఉండాలన్నమాట పిండి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టేసుకోవాలి. సో మంతెన గారు యాక్చువల్గా అసలు ఆయిల్ యూస్ చేయరండి, మీగడ యూస్ చేస్తారు. సో నేను కూడా ఫస్ట్ టైం మీగడనే యూస్ చేసి ఈరోజు చేస్తున్నాను రెసిపీ.
సో ఆయిల్ యూస్ చేయకుండా మీగడే యూస్ చేద్దామని చెప్పి నేను కూడా మీగడ యూస్ చేస్తున్నాను. సో మీగడంతా ఇలా రాసేసిన తర్వాత ప్యాన్కి ఇలా చిన్న చిన్న దోశల్లాగా వేసుకోండి. ఇలా ఒక స్పూన్ వేసిన తర్వాత స్ప్రెడ్ చేయొద్దు, జస్ట్ అలా వేసి కొంచెం ఇలా చిన్న చిన్నగా స్ప్రెడ్ చేసి వేసేసుకోండి. ఇలా మనకి 4 ప్యాటీస్ లాగా 3 or 4 ప్యాటీస్ అండి, మీ ప్యాన్ సైజుని బట్టి వేసేసుకోండి. నాకైతే నా ప్యాన్ మీద 4 వచ్చేసాయి. సో ఇలా ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా అలా లైట్గా స్ప్రెడ్ చేసేసి వదిలేయండి అంతే. సో చూశారు కదా, నేను మీగడతోనే చేసి చూపిస్తున్నాను, ఆయిల్ యూస్ చేయట్లేదు. అండ్ ఇది హై ప్రోటీన్ ఫుడ్ అండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం మార్నింగ్ స్నాక్స్లో కానీ లేదా ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి స్నాక్స్ లాగా కానీ ఈ రెసిపీని హాయిగా యూస్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది ఇన్స్టెంట్గా మనకు అప్పటికప్పుడు అయిపోయే రెసిపీ కాబట్టి నానబెట్టాల్సిన పని ఉండదు, రుబ్బే పని ఉండదు, ఏముండదు కాబట్టి మనకి ఇన్స్టెంట్గా అయిపోతుందండి. అండ్ ఇది పిల్లలకి కూడా బాగా హై ప్రోటీన్ అండి, హై ఫైబర్ ఫుడ్ కాబట్టి చాలా మంచిదండి పిల్లలకి. ఇప్పుడు నేను ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పేసుకుంటున్నానండి. అండ్ ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చండి, హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దు. హైలో పెడితే ఏమవుతుంది అంటే మనకి తొందరగా మాడిపోతాయి బ్యాక్ సైడ్, అండ్ పైన పిండి మాత్రం కాలదండి. సో అందుకే ఏంటంటే మనం మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోనే పెట్టి ఇది బాగా 2 సైడ్స్ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దు. సో ఇలా 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చండి. సో దీంట్లోకి మీకు కావాల్సిన చట్నీ కానీ లైక్ పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏదైనా వేసుకొని తినేయొచ్చండి. ఇది చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోయే రెసిపీ. ఒకవేళ మీకు చట్నీ ఏం లేదు అన్నా సరే అండి, యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే తినేయొచ్చు, అసలు అవసరం లేదు. ఇందులోనే ఉప్పు కారం అన్నీ ఉన్నాయి, క్యారెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే తినేయొచ్చండి. సో ఇవి తీసేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ప్యాన్ మళ్ళీ ఒకసారి మీగడ వేసుకోండి. అండ్ మీగడ వేసుకునేటప్పుడు ఏంటంటే ఇది తొందరగా ఇలా మాడిపోయినట్టుగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది మీగడ వేసినప్పుడు. సో అందుకే ఏంటి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ మీగడ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసి వెంటనే పిండి వేసేయండి, లేదంటే మనకి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది మీగడ అంతా మాడిపోయినట్టుగా. సో వెంటనే ఇలా ప్యాన్కి మీరు మీగడ స్ప్రెడ్ చేసిన వెంటనే మీరు దోశ కానీ ప్యాటీస్ కానీ ఎలా వేస్తున్నారో అలా తొందరగా వేసేసుకోండి. ఇది ఒక చిన్న టిప్, నాకు కూడా వేసిన తర్వాతనే అర్థమైందండి. సో ఇదండి, ఇప్పుడు ఒకసారి తీసేసాను కదా, నేను మళ్ళీ సెకండ్ టైము ఇంకొక టర్న్ ప్యాటీస్ మళ్ళీ వేసుకుంటున్నాను. 4 వచ్చాయి కదా నాకు. సో నాకు ఇలా 4 వేయడం వల్ల ఏంటంటే తొందరగా అయిపోతుంది అని. అండ్ ఇలా 4 వేయడం కాదు, ఒక్కటే వేసుకోవాలి పెద్ద దోశలాగా ఊతప్పంలాగా అంటే అలా కూడా వేసుకోవచ్చు. నేను అది కూడా మీకు ఇప్పుడు వేసి చూపిస్తానండి. ఇప్పుడు సెకండ్ టర్న్ కూడా నేను వేసేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మీగడ వేస్తున్నాను. సో మీగడ స్ప్రెడ్ చేయగానే వెంటనే వేసేయండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీగడ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో సిమ్లో పెట్టేసి మీగడ రాసిన తర్వాత వెంటనే పిండి వేసేయండి. ఇప్పుడు నేను చిన్న ప్యాటీస్ లాగా చేసి చూపించాను కదా, ఇప్పుడు ఒకటే పెద్దది వేసి చూపిస్తున్నానండి. ఐదర్ మీరు దోశ అనుకోవచ్చు, లేదంటే ఊతప్పం అనుకోవచ్చు. బట్ ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేయండి, మరి దోశలాగా సన్నగా స్ప్రెడ్ చేయకూడదు. మీకు మళ్ళీ దోశ లాగా ఇది రాదనమాట. సో అందుకే కొంచెం లావుగా అలా ఉంటుంది. సో ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీన్ని కూడా మనము 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకొని, మీకు క్యారెట్ ఇష్టమైతే మళ్ళీ క్యారెట్తో గార్నిష్ చేసుకొని 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఇది ఇన్స్టెంట్ రెసిపీ అండి, పిల్లలకి అప్పటికప్పుడు చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ టిఫిన్స్లో కానీ మీకు మార్నింగ్ లేవగానే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ రెసిపీ చేసుకోండి. ఇది రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా హెల్త్ పరంగా చాలా మంచిదండి. అండ్ ఇది ఓట్స్తో చేస్తున్న రెసిపీ.